తొలి రోజు కస్టడీలో వల్లభనేని వంశీకి 20కి పైగా ప్రశ్నలు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలు ముందుంచి ఇంటరాగేషన్. ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదన్న మాజీ ఎమ్మెల్యే. కీలకమైన ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పిన వంశీ. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది? పార్లమెంట్ అసెంబ్లీ నిబంధనలు చదివి వినిపించిన నారా లోకేష్. మొత్తం సభ్యుల సంఖ్యలో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న మంత్రి. జగన్ కి పార్లమెంట్ అసెంబ్లీ అంటే లెక్కలేదని విమర్శలు. కులగణనకు తాము వ్యతిరేకం కాదన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్న. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ తమను విమర్శిస్తున్నారని ఆరోపణ. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు భారీ ఏర్పాటు. 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్. ఓటర్లు సంబంధిత ధ్రువపత్రాలు తెచ్చుకోవాలన్న సీఈఓ సుదర్శన్ రెడ్డి. కడప జిల్లా పులివెందుల్లో జగన్ పర్యటన. మాజీ సీఎం ఫోటో కోసం ఉదయం 7 గంటల నుంచి నిరీక్షించిన బాలుడు. ఏడుస్తూ కనిపించిన బాలుడిని దగ్గరికి తీసుకుని ఓదార్చిన జగన్. ఏపీ ఫైబర్నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యకు అదనపు బాధ్యత. ప్రస్తుతం ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓగా ఉన్న ప్రవీణ్ ఆదిత్య. కల్తీ నెయ్యి కేసులో 4 నిందితులకు మార్చి 6 వరకు రిమాండ్ పొడిగింపు. విచారణకు సహకరించని పొమిల్ జైన్, అపూర్వ చాబ్డా. మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న సిట్. పిటిషన్పై ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించడానికి సమయం కోరిన డిఫెన్స్ లాయర్లు. కస్టడీ పిటిషన్పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన కోర్టు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలో ఇసుక డంపులు సీజ్. తిరుమలపాలెం మండలంలోని మున్నేరు బాగు నుంచి తరలింపు. 10 ట్రాక్టర్లతో పాటు ఇసుక డంపులను సీజ్ చేసిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడిలో రోడ్డు ప్రమాదం. హైవేపై వెళుతుండగా టైర్ పేలిపోవడంతో అదుపు తప్పిన కార్. చేపల లోటుతో ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టిన కారు. వ్యాన్ బోల్తా పడడంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ చేపలు. గాజువాక కృష్ణానగర్ కొండపై అగ్ని ప్రమాదం. ఎగిసిపడుతున్న మంటలు. అల్లరి మూకలు నిప్పుపెట్టి ఉంటాయని అనుమానం. అల్లూరు జిల్లా రంపచోడవరంలో శివరాత్రికి భారీ బందోబస్తు. పోలీస్ స్టేషన్లో ఉన్న స్వామిని ఊరేగింపుగా శివాలయానికి తరలించిన భక్తులు. ఏడాదంతా పోలీస్ స్టేషన్లో ఉండే పంచలోహ విగ్రహాలు. మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన పట్టిసీమ క్షేత్రం. 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనాలతో భారీ ఏర్పాట్లు. గోదావరిని దాటేందుకు అందుబాటులో పంట్లు, లాంచింగ్. రాజమండ్రి, గోకవరం డిపోల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్ సర్వీస్. స్వశక్తితో మట్టి రహదారిని నిర్మించుకున్న గిరిజనులు. విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట వాసుల కృషి. 20 ఏళ్లుగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదన్న స్థానికులు.